అక్క, నేను ఒక విషయం అడిగినా? అడుగు. నువ్వు అడగకుండా ఉండవుగా, అలాగే నేను చెప్పకుండా ఉండను కదా. ఏం లేదే, పొద్దున్నే 5 o'clock లేచి బాగా కాఫీ ఇచ్చి ఇంటి పని, వంట పని, పిల్లల పని ఇలా అంతా చూసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ నీ ఫ్రెండ్స్ అందరితో కూల్గా మాట్లాడుతూ ఎంత హ్యాపీగా ఉంటావే బాబు. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఫుడ్ బయట నుంచే వస్తున్నా, ఇంటి పని అమ్మ అత్తయ్య హెల్ప్ చేస్తున్నా, పిల్లల పని అంతా తనే చూస్తున్నా, ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉంది. బా, ఈ మధ్య బాగా కోపం వస్తుంది. ఆ కోపం అంతా పిల్లల మీద చూపిస్తున్నానే బాబు. ఓ అదా, నువ్వు ఆఫీస్ ని ఇంటికి తెచ్చుకుంటావు, నీ ఫ్రెండ్స్ చెప్పినవన్నీ ఇంటికి మోసుకొస్తావు, అలాగే ఆ మోసుకొచ్చినవన్నీ చుట్టూ ఉన్న మా అందరి మీద చూపిస్తావు. అందుకే నీకు ప్రశాంతత లేదు. అలాగే నీ ఫ్రెండ్స్ ఏమైనా మాట్లాడితే వీలైతే అక్కడ విను, నచ్చితే ఇంటికి తీసుకురా, వీలైతే పాటించు, నచ్చకపోతే అక్కడే వదిలేసేయి. ఇక చూడు, లైఫ్ లో ఉండే ప్రశాంతత అంతా ఇంత కాదు. నీకేంటి చెప్తావు, వింటే బానే ఉంది, ప్రయత్నించి చూడు. ఏమోని, నువ్వు చెప్తూ ఉంటే బాగుంది, పాటించాలనిపిస్తుంది. సరే, ఫాలో అయ్యి చూస్తాను. నాకు నచ్చిందనుకో, నేను చేయగలిగాననుకో, నా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అక్క.